హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. నేను నేను చూస్తున్నది నిజమే కదా అని తొట్టిపడుతున్న గొంతుతో దుర్గి అతి కష్టంగా అడుగుతూ ఉంటే నిలువుగా కదుపుతున్న తలతో నమ్మశక్యం కాని ఉద్వేగాన్ని సమాధానంగా ఇచ్చారు మయూరి. కవర్లో ఉన్నది సాధారణమైనది కాదు. ఊహ తెలియకముందే దూరం చేసుకున్న మయూరి తల్లిగారి సీమంత చీర. తనకు పుట్టిన బిడ్డని మళ్ళీ ఆ చీరలోనే అందుకోవాలని కోరుకున్న మయూరి ఆ విధంగా తల్లి దీవెన తన బిడ్డకి ఉండాలి అనుకుంది. ఆ రోజు దుర్గికి చెప్పి ఇచ్చిన మయూరి కోరిక ఆ రోజు మాయమయ్యి మళ్ళీ ఈ రోజు ప్రత్యక్షమై తన కోరిక తన వరకు చేరిందంటే తన కన్నపేగు తన దగ్గరలోనే ఉందన్న ఆలోచనే మయూరిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. రుద్ర కిందకు వచ్చే వరకు ఉన్న చోటి నుండి కదలని మయూరి ఎమోషన్ కి రుద్ర ఆఖరి అడుగులు భారంగా దగ్గరికి చేరితే, రుద్ర బాబు, ఇది ఇది నిజమే కదా అంటూ కూడగట్టుకున్న నమ్మశక్యం కాని ఆశ్చర్యంతో అడిగింది దుర్గి. ఆ మాత్రం కూడా అడగలేని స్థితిలో ఉండిపోయిన మయూరిని చూస్తూ, మీ చుట్టూ నిండిన చీకటిలో చూడలేని వెలుగుంది. కంటి ముందున్న వెలుగులో కంటికి కనపడని కత్తులున్నాయి. అందుకే అందరి ముందు చూపించలేని నిశ్శబ్దంలో దాచుంచాను. న్యూస్లో నేను చెప్పింది ప్రతిదీ నిజం. మీ మేధోశక్తికి ఒక్కొక్కటిగా వివరించి చూపించటం నా బాధ్యత అంటూ మయూరిని ఉద్దేశించి రుద్ర ఆన్సర్ చెబుతూ ఉంటే భారమైన శ్వాసతో దుర్గిని చూసింది మయూరి. నేను దీన్ని దాచిపెడతాను, మీరు వెళ్ళి రండి దీది అంటూ అన్ని వైపులకు కళ్ళు తిప్పి జాగ్రత్త పడుతూనే దుర్గి పరుగులు పెడితే వెలుగులో నిలిచిన కత్తులు వెంటాడుతూ ఉన్నట్టే పెద్ద పెద్ద అడుగులతో నిబ్బరంగా పరుగులు పెడుతున్న మయూరి గారి వెనకే సింహం నడకతో అనుసరించాడు రుద్ర. వాళ్ళు గేట్ దాటే వరకు గమనించిన సిద్ధార్థ్ ఆ వెనుకనే మరో కారులో ఫాలో అయితే థెరపీ కంప్లీట్ అయ్యే వరకు విశ్వక్తోనే ఉన్నాడు చేతన్. ఫ్రెష్ అయి తిరిగి బ్రేక్ఫాస్ట్ కి వచ్చిన విశ్వక్ గారికి మయూరితో పాటు సిద్ధార్థ్ కూడా కనిపించకపోవడంతో ఎందుకో సరిగా అనిపించక ఐరా పాప ఆహానికి విశ్వక్ గారు ఆవిడ దూరం కావడంతో రుద్ర గురించి చేతన్ని అడుగుతూ ఉంటే, ఢిల్లీ వెళ్ళాడు అంటూ శిఖర్ నుంచి వచ్చింది ఆన్సర్. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు అంటూ అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న శిఖర్ అండ్ ఫ్యామిలీని విశ్వక్ చిరునవ్వుతో పలకరిస్తే, నైట్ వచ్చాను అంటూ తన గురించి చెప్పి ఇద్దరితో పాటు బ్రేక్ఫాస్ట్ కి కూర్చున్న శిఖర్ అన్వీర్ కంపెనీ కొలాబరేషన్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్. ఆ కంపెనీకి ఇప్పుడు రుద్ర తప్ప వేరే దిక్కు లేదు కదూ అంటూ నవ్వుతూ ఉంటే ఎందుకో తెలియదు కానీ ప్రమోద్ గారు ఆ నవ్వులు 100 బూతులు వెతికితే మిగతా అందరికీ వ్యంగ్యం వెక్కిరింపు కొట్టొచ్చినట్టు కనిపించింది. అందరి ఎక్స్ప్రెషన్స్ గమనించిన విశ్వక్ రుద్రను ఛాలెంజ్ చేసి ఏదో చేయాలని తాపత్రయపడ్డాడు. అదంతా మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు రుద్ర ఆ కంపెనీని నిలబెట్టాడు. దట్ ఈజ్ రుద్రాంశ్ మెహతా. ఇప్పుడు లోకం తన గురించి తెలుసుకుంటుంది అంటూ తన మేధావి గారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే, అఫ్ కోర్స్ మిస్టర్ విశ్వక్, లోకంతో పాటు మిస్సెస్ మయూరి కూడా తెలుసుకుంటే బాగుంటుంది అంటూ చీత్కారం కాదు గాని సజెషన్ లెక్క వెటకారం చూపింది మన ఐరా పాప. కవర్ పేజీ చూసి ఆ బుక్ లో ఏముందో జడ్జ్ చేసే నీలాంటి అనుభవం లేని వాళ్ళకి మయూరి గురించి ఎప్పటికీ తెలియదు. యు నో వన్ థింగ్, నచ్చిన వాళ్ళతోనే కాదు చుట్టూ ఉన్న అందరితో కలిసిపోయి అందరి గురించి తెలుసుకోవడంలోనే నిజమైన ఎడ్యుకేషన్ ఉంటుంది అంటూ చురక వేసినట్టే సీరియస్ గా చెప్పి రీప్లేస్ చేసుకున్న రిమోట్ చైర్ని ఆన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు విశ్వక్. ప్రతి చోట తెలివి ప్రదర్శించడం అవసరమా అన్నట్టు శిఖర్ అసహనంగా చూస్తే ఇక ప్రమోద్ వసుధ గారి గురించి చెప్పనక్కర్లేదు. ఇబ్బంది కోపం ఏమీ అనలేని ఇష్టం మూడింటి మధ్య ముభావంగా ఉండిపోతే, ఆంటీ 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండే ఏకైక ప్రాణి ఇదొక్కటే అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. జస్ట్ లీవ్ ఇట్ అంటూ భారంగా మారిన ఎమోషన్స్ ని బాధ్యతగా సెట్ చేయడానికి చేతన్ ప్రయత్నిస్తూ ఉంటే అప్రయత్నంగానే చేతన్ భుజం మీద గట్టిగా చర్చి, ఫీడ్ చెప్తే కానీ నాకు తెలీదా అన్నట్టు చొరచొర చూసింది ఐరా. అందరిలో ఉన్నప్పుడు అందరిలో ఉన్నట్టే ఉండాలి. నీ సొంత పనులు ఏమైనా ఉంటే నీ వరకే పెట్టుకోవాలి అంటూ మందలింపుగా చెప్పిన భార్యమని వెనకాలే, అమ్మ చెప్పింది గుర్తుంచుకో,
అంటూ ప్రమోద్ నొక్కి వక్కాణిస్తూ ఉంటే, ఆహా మావయ్య, గిల్లిన దానికి వెన్న రాస్తూనే గద్దించి మీ వైనం భలే ముద్దుగా ఉంటుంది అంటూ నవ్వుతూ మైత్రి సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే, ఆ చిరునవ్వు అందరి మోములోకి చేరి కాంతి నిండేసరికి, నీ డిటెక్టివ్ బుర్రకి కాసేపు రెస్ట్ ఇవ్వు తల్లి అంటూ రిక్వెస్ట్ పెట్టి ఫుడ్ మీద పడ్డాడు చేతన్. బయటకు రావడమే విశ్వక్ మయూరికి కాల్ చేస్తే మోగుతున్న ఫోన్ వెంట పట్టుకొచ్చి, దీది ఫోన్ మర్చిపోయింది అంటూ దుర్గి నొచ్చుకుంటూ చెప్తూ ఉంటే, సిద్ధాంత్తో కలిసి వెళ్ళింది అని కన్ఫర్మ్ చేసుకున్న విశ్వక్కి గుండెల్లో అగ్గి పుట్టినట్టే అనిపించి డ్రైవర్ని పిలిచి కార్ తీయమంటూ ఆర్డర్ పాస్ చేశారు. క్షణాల్లో దుమ్ము లేపుకుంటూ గేట్ దాటిన కార్ని చివరి వరకు చూస్తూనే ఉన్న దుర్గి లోపలికి రావడమే హ్యాండ్ వాష్ చేసుకుంటున్న ఐరా చెవిలో ఊదేస్తే, "మ్మ్, మీ దీది మీద ప్రేమ ఎక్కువే. ఇట్స్ ఓకే, ఒక రౌండ్ అన్ని చుట్టొస్తారులే" అంటూ ఐరా పాప రిలాక్స్ గా చెప్తూ ఉంటే, అంతే అంటావా అమ్మా అని చెవి గోక్కుంటూనే గుబులుగా ఉన్న మనసుతో కిచెన్లోకి పోయింది దుర్గి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వడమే బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంటే మైత్రిని దగ్గరికి చేర్చుకుని పెద్దవాళ్ళతో గ్రూప్ డిస్కషన్ పెడితే వినోద్ గారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో టెన్షన్ పడ్డ శిఖర్, మీరేమనుకుంటున్నారు అంకుల్ అంటూ ఏది పాలుపోని స్థితిలో ఎదురు ప్రశ్నించి గ్రూప్ నుంచి దూరంగా వచ్చి మాట్లాడుతున్న శిఖర్ మొహంలోని భావాలు గమనించిన ఐరా శిఖర్ చేయి పట్టుకుని పక్కకు లాక్కొని వచ్చింది. రుద్ర ఇక్కడికి వచ్చే వరకు ఏది తెలియకూడదు. తెలిస్తే వాడి ఆలోచన మారిపోతుంది. ముందు రిజిస్ట్రేషన్ పూర్తవ్వాలి అంటూ ఆ అనుభవాన్ని రంగరించిన బుద్ధి కుశలతతో హెచ్చరించారు వినోద్. మీ ఇష్టం అంకుల్ అంటూ సింపుల్ గా ఒక్క మాటలో ఆన్సర్ చెప్పి కాల్ కట్ చేసిన శిఖర్ని ఐరా చేతన్ ఇద్దరు ప్రశ్నల కళ్ళతో పొడిచి చూస్తూ ఉంటే, నైట్ అనుపమ గారి మీద మర్డర్ అటాక్ జరిగింది. సీరియస్ కండిషన్లో సర్జరీ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లే వరకు రుద్రకిది తెలియకూడదు అంటూ ఇన్ఫర్మేషన్తో పాటు వినోద్ ఆర్డర్ కూడా శిఖర్ వివరిస్తూ ఉంటే, ఎవరు ఎందుకు అని అని కంగారు పడుతూ ఐరా చేతన్ ఒకేసారి ప్రశ్నించడంతో, మనం ఊహించింది అవ్వాలని లేదు. దూరం నుండి బుల్లెట్స్తో అటాక్ చేయలేదు. మీద పడి కత్తులతో దాడి చేశారు. ఇద్దరు సెక్యూరిటీ చనిపోయారు. పురుషోత్తం గాయపడ్డాడు. రుద్ర ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో గుంజన్ టీం సపోర్ట్ ఉండడం వలన అనుపమ గారిని ఈ మాత్రం సేవ్ చేయగలిగారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ఏమీ తెలియనట్టే ఉండాలి అనేసరికి పిడుగు పడ్డట్టే కదిలిపోయింది ఐరా. మిగతా వాళ్ళంతా వేరు, తను వేరు. చిన్నదైనా పెద్దదైనా రుద్ర దగ్గర నిజం దాచడం తన వల్ల కాదు. దాచే కొద్దీ దూరం పెరుగుతుందన్న టెన్షన్తో తన మైండ్ కూడా దారి తప్పుతూ ఉంటే, అసలు తెలియకుండా ఉన్న బాగుండేది అనుకుంటూనే వినోద్ గారి ఆలోచనకి ఫస్ట్ టైం మనసుని మైండ్ ని సెట్ చేసుకుని అతి కష్టంగా ఓకే చెప్పింది. డాక్టర్ బాబు, అత్తయ్య పిలుస్తున్నారు అంటూ కావ్యతో కలిసి ఎగురుకుంటూ వచ్చిన మైత్రి వడలిపోయిన ముగ్గురి మొహాల్లోని టెన్షన్ కి కావ్య మైత్రి ఇద్దరు కంగారు పడిపోతూ, అంత బాగానే ఉంది కదా అంటూ కోరస్ గా అడిగిన ఆ ఇద్దరు టెన్షన్ కి, అండమాన్లో సునామీ వచ్చిందంట, దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం అంటూ సిల్లిగా రిప్లై ఇచ్చిన చేతన్ని చూస్తూ, అందుకే నిన్ను వేస్ట్ అన్నయ్య అనేది అంటూ చేతన్ మీద ఎగురుతూ శిఖర్ మీద దృష్టి నిలిపితే, ఏం కాదు, మా మావయ్య వేస్ట్ థింగ్స్ ఏమి చెప్పడు అంటూ చేతన్ చేయి చుట్టేసి, అండమాన్లో సునామీ వస్తే మనకి ఎఫెక్ట్ ఉంటుందా మావయ్య అంటూ ఇన్నసెంట్ పప్పి ఫేస్ తో చేతన్ని ఎత్తేసే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది కావ్య. వీళ్ళిద్దరిని కట్టుకుంటున్న వీళ్ళని నువ్వే కాపాడాలి భగవంతుడా అంటూ తల కొట్టుకుని ఐరా వెళ్ళిపోతే, మీ పెద్దనాన్న ఫోన్ చేశారు, కొంచెం సీరియస్ గా ఉన్నారు అంటూ మ్యాటర్ మైత్రికి కన్వే అయ్యేలా చెప్పి తనతో తీసుకుపోయాడు శిఖర్. ఎప్పటికైనా అర్థమైందా నీ మట్టి బుర్రకి అన్నట్టు చూసిన చేతంతో, నువ్వు మేనేజ్ చేయడానికి చెప్పావులే మావయ్య, ఆ విషయం నాకు అప్పుడే అర్థమైంది, అందుకే నీకు సపోర్ట్ చేశాను అంటూ కావ్య తన గొప్పలు చెప్పుకుంటుంటే, దయచేసి నా చదువు పూర్తయ్యే వరకు దూరంగా ఉండవే అంటూ దండం పెట్టి తను తీసుకున్న రెస్పాన్సిబిలిటీకి ఏసీపీని కాంటాక్ట్ చేయడానికి బయటకు పోయిన చేతని చూస్తూ, ఛ, వీళ్ళంతా కలిసి నా మావయ్యని టెన్షన్ పెట్టేస్తున్నారు అంటూ ఎప్పటిలా తనదైన పిచ్చి ప్రేమతో ఫీల్ అవుతూనే వెళ్ళి అమ్మమ్మ చెవికి విషయం చేరవేసింది. అప్పటికే మైత్రితో కలిసి బయలుదేరిన శిఖర్ డైరెక్ట్ గా బాపుకి కాల్ చేస్తూ అందరికంటే ముందుగా బయటకు వెళ్తే, సాయంత్రానికి ఢిల్లీ నుంచి మైత్రిని తీసుకుని తిరిగి ఇంటికి చేరాలన్న ప్లాన్ తో సిద్ధమై ఉన్నారు బాలు ఇంకా పెద్దలుడు. కొత్త నెంబర్ నుంచి వస్తున్న కాల్ని చూస్తూ బాపు అనుమానంగానే ఆన్సర్ చేస్తూ ఉంటే తనను తాను పరిచయం చేసుకున్న శిఖర్
మా ఇద్దరిని తీసుకొని నా పేరెంట్స్‌తో వస్తున్నాము. మీతో మాట్లాడాలి అంటూ ఒక్క ముక్కలో విషయం అర్థమయ్యేలా చెప్తే, ఆఫ్ చేసిన ఫోన్ విసిరి కొట్టి సెగలు కక్కుతూ జశ్వంత్‌ని చూశారు బాబు. అసలు మన ఆలోచన వాళ్ళకెలా తెలిసింది? అంటూ మామగారి కోపానికి పెద్దలు సపోర్ట్ చేస్తూ ఉంటే, నా కూతురు చెప్పింది అంటూ అందరిని చూస్తూ ఒక్కటే ఆన్సర్‌గా చెప్పి బయటకు వెళ్ళిపోతున్న జశ్వంత్‌ని ఫాలో అయ్యాడు బాలచంద్రన్. మగవాళ్ళ మాటలకు దూరంగా వాళ్ళ పిలుపులకు దగ్గరగా నిలబడి ఉన్న ఆడవాళ్లలో కంగారు మొదలైతే వెళ్తున్న భర్త మీదే కళ్ళు నిలిపిన కౌముది గారిలో గుండె వేగం పెరిగింది. సునామీ వచ్చి తుడిచిపెట్టినప్పుడు, భూకంపం బద్దలు కొట్టినప్పుడు మార్పు కనపడదు. కానీ చిన్న చిరుగాలి చాలు రాబోతున్న వసంతాన్ని ముందుగా తెలియజేయడానికి. అంగీకరించలేని కోపాన్ని చేతికి దగ్గరగా ఉన్న పెద్ద మనవుడి చెంప మీద చూపి పెద్ద పెద్ద అంగలతో తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నారు బాబు. ఆడ మగ అనే తేడా లేకుండా వీధిలందరూ ఆలోచనలకే పరిమితమైతే తండ్రి వెంటే పడి వచ్చిన బాలు ఆయన అడుగులకు అడ్డుపడి రాబోతున్న ఆప్తుల లిస్టు చిన్న గొంతుతో వివరిస్తూ ఉంటే తమ కళ్ళ ముందే నట్టింట్లో కోరుకున్న వాడి చేత తాళి కట్టించుకొని తమ పరువు ప్రతిష్ట నలుగురిలో నిలబెట్టిన వసుధ గారి పేరు వినడమే తనని మరచిపోయినా జశ్వంత్ కళ్ళలో సన్నటి జ్వాల కదలాడింది. అది క్షణకాలమే అయినా తండ్రికి తాతలాంటి మూర్ఖపు ఆలోచన లేదని గ్రహించిన బాలు, ఐరా అంటే నాకు స్వతహాగా ఎటువంటి అభిప్రాయం లేదు నాన్నగారు. చిన్ననాటి నుంచి మీరందరూ చెప్పడం వల్లే పెళ్లి చేసుకోవాలనుకున్నా అని తొట్రుపడుతూ, నిజం చెప్పాలంటే అది కోరిక కాదు, ప్రతీకారం. ఆవిడ పోతూ పోతూ ఏదైతే బాధని మనకి మన కుటుంబానికి మిగిల్చిపోయిందో అదే బాధ అవమానం ఆవిడికి ఇవ్వాలన్న మీ అందరి కోరిక నాలో కూడా ఉంది. ఐరా అందరిలాంటిది కాదు, చురకత్తి లాంటిది. మంచిదే అని చెప్పడం కన్నా మహా మొండిది అంటేనే బావుంటుంది. నా గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి తిరిగి నన్నే కాపాడింది. తనకి రీజన్స్ అక్కర్లేదు, కరెక్ట్ అనిపిస్తే చాలు. అందుకే ఇప్పుడు తన పేరెంట్స్‌ని ఇక్కడికి తీసుకొస్తోంది నాన్నగారు. ముందుగా మీకు చెప్తే బాపు గురించి ఆలోచిస్తారని చెప్తున్నాను అని వివరిస్తూనే తనలోని మార్పును చూపించేసిన బాలుని బదులుగా లాగిపెట్టి పీకిన జశ్వంత్ చేతి చురుకుకే కళ్ళ నీళ్లతో చెంప మీద చేతితో సైలెంట్ అయ్యాడు బాలు. తెలియని వాడివి తెలియనట్టే ఉండు. పుట్టిన నాటి నుంచి పెంచిన తల్లిదండ్రులని అవమానం కింద వదిలేసినది నాకు చెల్లెలు కాదు. వద్దు అనుకున్న తర్వాత ఆ పిల్లకి మన ఇంటితో బంధుత్వము లేదు. ఇప్పుడు నీ పెళ్లి గురించిన ఆలోచన లేదు. ఆ పిల్లతో మనకి శత్రుత్వము లేదు. మైత్రితో వస్తున్న వాళ్ళు తనని వదిలి వెళ్తున్నారు. నా కూతురు పెళ్లి నా మేనల్లుడితో జరగడమే నాకు ముఖ్యం. దానికి అడ్డొచ్చేది ఎవరైనా సరే వాళ్ళు నాకు శత్రువులే అంటూ తేల్చి చెప్పినా జశ్వంత్ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ముందుగా ఆఫీస్కి వెళ్ళిన విశ్వక్కి మయూరి కనిపించక మరింత టెన్షన్ పెరిగిపోతే, సార్ మీకు టెన్షన్ మంచిది కాదు అంటూనే ఫుడ్ తెప్పించి ముందు పెట్టి డ్రైవర్ బేరున్నది మెడిసిన్ ఇస్తూ ఉంటే, మయూరి ఎక్కడికి వెళ్ళిందో ముందది తెలుసుకో అంటూ అప్పటికే బీపీ ఫ్లక్చుయేషన్స్ కి పెయిన్ తెలుస్తున్న హార్ట్ మీద నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ చెప్పారు విశ్వక్. అది చూస్తూనే ఎప్పుడే తెలుసుకుంటాను సార్ అంటూ పక్కకి వచ్చిన బేరునాథ్ ఫోన్ తీసుకుని మయూరి గారి వెళ్ళడానికి అవకాశం ఉన్న ప్రతి చోటికి ఫోన్ కొట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ముందు గోళీలు మింగి గుండెని స్థిమితపరుస్తూ మింగిన గోళీలు పనిచేయడానికి గాను తప్పక తింటున్నారు విశ్వక్. మయూరి గారితో సహా రుద్ర సిద్ధార్థ్ ఇంటి దగ్గర దిగితే తన ఇంటికి సీక్రెట్ గా రావాల్సిన అవసరం ఏంటని తర్కించుకుంటున్న సిద్ధార్థ్ కాస్త దూరంలోనే ఆగిపోయారు. ఎటువంటి ప్రశ్న వేయకుండా కామ్గా ఉన్న మయూరి గారిని తిన్నగా లోపలికి తీసుకొచ్చిన రుద్రకు కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోతిలాల్ రూమ్ కి తీసుకువెళ్ళాడు బిట్టు. రుద్రను చూడడమే మోతిలాల్ చేతులు జోడిస్తే, ఇంత దూరం వచ్చింది ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసమా అన్నట్టు కళ్ళ నీళ్లతో పాటు మళ్ళీ నీరు గారిపోతున్న అసహనంతో కోపాన్ని కూడా తెచ్చిపెట్టుకున్న మయూరిని చూస్తూ, చిత్రావతి హస్బెండ్ అంటూ మయూరి గారి ఎమోషన్ అర్థం చేసుకున్నట్టే ముందుగా పరిచయం చేసి, మే మదర్ క్లోత్స్ ఏతను చెప్పడం వల్లే తీసుకురాగలిగాము అంటూ క్లారిటీ ఇచ్చాడు రుద్ర. ఎన్ని సంవత్సరాలు వెతుకుతున్నా తన బిడ్డ చిరునామా ఈ రూపంలో ఎదురుగా నిలవడంతో మయూరి గారి గుండె బరువుగా మారి నెమ్మదిగా కొట్టుకుంటుంటే అతి కష్టంగా ఒక్కో అడుగు ముందుకు వేసి రోజు కూలీలా మురికిగా ఉన్న మోతీలాల్ చేతులు బిగిస్తూ, నా బేబీ, నా రక్తం పంచుకు పుట్టిన నా బేబీ గురించి నీకు నీకు తెలుసా అంటూ కన్న పేగు మెలిపెడుతున్న కన్నీటితో అర్థిస్తూ ఉంటే మోతీలాల్ భయంగా రుద్రను చూశాడు.
నీ భార్య చెప్పిన దీది, రాథోడి యువరాణి మయూరి గారు అంటూ ఆ క్షణం కూడా ఏ మాత్రం తగ్గని దర్పంతో రుద్ర పరిచయం చేస్తూ ఉంటే అంత గొప్ప మనిషి తనని పట్టుకున్న బెదురు కంగారుతో చేతులు వెనక్కి తీసుకుని దండం పెట్టాడు భయపడుతూ. తన బిడ్డ గురించి చెప్పమంటూ ఎదురు కన్నీళ్లతో అర్థిస్తూ చేతులు జోడించిన మయూరిని చూస్తూ కడుపు తరుక్కుపోతున్న ఫీలింగ్తో మయూరి గారిని పట్టుకుని కూర్చోబెట్టిన రుద్ర, అతను మీకన్నీ చెప్తాడు. ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు మీరంటే దేవతతో సమానం. చిత్రావతి మీ బిడ్డ ప్రాణాన్ని కాపాడింది. మీరంటే అమితమైన అభిమానం, గౌరవం. మిమ్మల్ని మోసం చేయలేదు అంటూ సంభాలింపుగా తనకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్న రుద్రను ఆశ్చర్యంతో నిండిన వసంత వీచిక కన్నీటి తరంగాల మధ్య కదలాడుతూ ఉండగా మోతీలాల్ని చూసింది మయూరి. అవును దొరసాని, వెలిగిపోతున్న సూర్యుడి లాంటి బిడ్డ మీ కడుపున ప్రాణం పోసుకుంది. బాడికి పోయే రోజుల్లో చూశాను దొరసాని, దొరబాబులాగా చాలా గొప్పగా ఉన్నాడు అంటూ మోతీలాల్ చెప్తూనే ఉంటే, నాకు పుట్టింది మగబిడ్డ అంటూ ఆశ్చర్య ఆనందాలతో అడుగుతూనే నిలవలేని తల్లి మనసుతో అతని ముందుకు వెళ్ళిపోయిన మయూరిని చూస్తున్న రుద్ర గుండె వెలిపెడుతున్న ఫీలింగ్. కనీసం పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోలేని ఆ తల్లి కన్నీళ్లు రుద్ర సహనాన్ని పరీక్షిస్తూ ఉంటే అప్పటికే వచ్చిన సిద్ధార్థ్ ఇద్దరికి వెనకాలగా గుమ్మం దగ్గర నిలబడితే బిడ్డు చూసినా కానీ ఆల్రెడీ ఆ ఇంటి ఓనర్ ఇంకా రుద్ర క్షేమం కోరే డాక్టర్ కనుక దూరంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అవును దొరసాని, మీకు పుట్టింది మగబిడ్డ. పోలీసులు అంటున్నట్టు మా చిత్రావతి మీ బిడ్డని దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు. తన ప్రాణం అడ్డేసి మీ బిడ్డని కాపాడింది. వీళ్ళందరూ చాలా తప్పుగా చెప్తున్నారు. నన్ను పోలీసులు కొట్టినప్పుడే నిజమంతా చెప్పేశాను. మీ బిడ్డని పెద్ద దొరవారే పారేయమని ఇచ్చారు. ఆ తర్వాత ప్రాణం తీయమని మనుషుల్ని పంపారు అంటూ భార్య నుంచి తనకు తెలిసిన ప్రతి నిజం పొల్లుపోకుండా మోతీలాల్ ఏడుస్తూనే చెప్తూ ఉంటే అదంతా వింటూ కుప్పకులిన మయూరి పరిస్థితి చూస్తూ రక్తం మరిగిపోతున్న రుద్రపిడికిలి బిగిసింది. ఈ దారుణంతోనే తన జీవితంలో జరిగింది మొత్తం బూటకం. ఆ పెద్ద మనిషి కులం కోసం, కుటుంబం గొప్ప కోసం తన ప్రేమను బలిపెట్టాడని అర్థం చేసుకున్న సిద్ధార్థ్ గోడకు వాలిపోతే, ఆ దొరను ఒక్కసారే చూశాను దొరసాని, చాలా గొప్ప దొర. మా చిత్ర ఏ నిజము ఎవ్వరికీ చెప్పలేదు దొరసాని. ఆ దొర గురించి నాకు ఏది చెప్పలేదు. అప్పుడప్పుడు ఆ దొర మా ఇంటికి వచ్చి పోయేటోడు. మా అందరికీ మంచిగా తోడుగున్నాడు. మీ బిడ్డ గురించి అప్పుడప్పుడు మా చిత్ర పక్కకు పట్టుకుపోయి మాట్లాడుతూనే ఉండేది. ఊరికి తిరిగి ఎందుకు పోలేదని అడిగినప్పుడు మా చిత్ర ఏం చెప్పిందో తెలుసా దొరసాని? నా ప్రాణం తీస్తే సమస్య లేదు, బిడ్డ ప్రాణం కోసం నన్ను హింసించి ఆ బాధ తట్టుకోలేక నిజం చెప్పేస్తే మా దీది ప్రాణం పోతాదంటూ ఏడ్చేసింది. మీకు ఎట్టా అయినా నిజం తెలియాలని చాలా రాత్రులు ఏడ్చేది. కానీ ఎట్టా చెప్పాలో దానికి తెలిసేది కాదు. ఊరికి పోవాలంటేనే భయపడేది. మిమ్మల్ని మీ బిడ్డని కలపమని కనిపించిన ప్రతి దేవుడికి దండం పెట్టుకుంది దొరసాని అని హిందీలోనే కుమిలిపోతూ చెప్పి నేలకి కూలపడ్డాడు మోతీలాల్. రుద్ర పల్స్ బోర్డర్ దాటడంతో రిస్టుకున్న మానిటర్ వాచ్ అరవడం స్టార్ట్ చేస్తే ఉలిక్కి పడ్డ మయూరి తిరిగి చూసేసరికి అప్పటికే ఎర్రగా మారిపోయి ఉన్న రుద్ర బలంగా బరువుగా ఊపిరి తీసుకుంటున్నాడు. బిటు కమ్ ఫాస్ట్ అని అరుస్తూనే లోపలికి వచ్చిన సిద్ధార్థ్ వేగంగా రుద్రను బయటికి లాక్కొనొచ్చి సోఫాలో పడేస్తే మయూరి మిగతా అందరూ కంగారు పడిపోతూ రుద్ర చుట్టూ చేరుతూ ఉంటే, అందరూ దూరంగా ఉండండి, మయూరి ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళు అంటూ అరిచినట్టి చెప్పి పైన మెడికల్ రూమ్ లోకి పరుగులు పెట్టారు సిద్ధార్థ్. బిట్టుకి ఆల్రెడీ ఐడియా ఉండడంతో మనుషుల సపోర్ట్ తో ఫాస్ట్ గా రుద్ర మీద ఐస్ వాటర్ కుమ్మరిస్తూ, భయ్యా ప్లీజ్ ఆవేశపడొద్దు, కంట్రోల్ చేసుకోండి, గట్టిగా బ్రీత్ తీసుకోండి అని బిట్టు చెప్తూనే ఉంటే తనని అలా వదిలి వెళ్ళలేని మయూరి గారు కంగారు పడిపోతూ దగ్గరికి రావడమే గెట్ అవుట్ అంటూ చెవులు పగిలిపోయేలా అరుస్తూ రుద్ర విసురుగా మయూరిని తోసేయడంతో సోఫాకి కొట్టుకుని కింద పడిపోయారు మయూరి. మరి ఇప్పుడు రుద్ర పరిస్థితి ఏమిటి? తన ఆవేశాన్ని సిద్ధార్థ్ కంట్రోల్ చేయగలుగుతాడా? మయూరి కండిషన్ ఏమిటి? మయూరి తన బిడ్డల గురించిన నిజాన్ని, రుద్ర గురించిన నిజాన్ని తెలుసుకుంటుందా? మయూరి బాధని తీసుకోలేకపోయిన రుద్ర తన పుట్టుకను గురించిన నిజం తెలుసుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? విషయం తెలుసుకున్న ఐరా పాప రియాక్షన్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.